అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి పద్మావతి గారు రచించిన 60లో వసంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సీడీ ప్లేయర్లో పాటలు వింటూ ఆ రోజు క్లాస్లో చెప్పే సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నాడు శేఖరం. కాస్త సౌండ్ తగ్గించండి. పిల్లల్ని స్కూల్కి తయారు చేయలేదు సరికదా, రోజు చేసే సహాయం కూడా చేయలేదు. అన్నీ ఎలా చేయను? ఇంటి పనిలో హడావిడి పడుతూ ఆ విసుగు అతని మీద చూపించింది అంజలి. నాకు పాటలు లేకపోతే ఏది బుర్రకెక్కదు. పైగా ఈరోజు నేను చెప్పాల్సింది కొత్త చాప్టరు, అర్థం చేసుకో అన్నాడు. అమ్మా, ఇందాకటి నుండి ఫోన్ మోగుతోంది, ఎవరు తీయరేంటి? అంజలి కూతురు స్కూల్ వర్క్ పూర్తి చేసుకుంటూ గట్టిగా అంది. అందరికీ హడావిడే, నేను మాత్రం ఆఫీస్కెళ్ళొద్దు? విసుక్కుంటూ తీసి రిసీవర్ అందుకుంది. హలో అంటూ మారు మాట్లాడకుండా వింటూ శేఖరం వైపు చూసింది. ఆమె కళ్ళల్లో బాధ, మొహంలో టెన్షన్ కనపడ్డాయి అతనికి. ఫోన్ ఆఫ్ చేసి సోఫాలో కూర్చుండిపోయింది. ఏంట్రా అంజు, ఎవరికైనా బాగాలేదా? ఆమె వంక చూస్తూ పుస్తకాలు పక్కన పెట్టి దగ్గరికొచ్చాడు శేఖరం. తల అడ్డంగా ఊపుతూనే, ఫోన్లో నాన్నగారు. ఆమెకు మాటలు రావట్లేదు. పరిస్థితి అతనికి కొద్దిగా అర్థమైంది. పిల్లల్ని రెడీ చేసి బాక్సులు సర్ది పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కించి వచ్చాడు. నిజంగానే జీవితాలు నిమిషానికో రకంగా మారిపోతున్నాయి అనుకున్నాడు. ఆమె ఇంకా ఫోన్ మ్యాటర్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మొహం మీద చెమట తుడుచుకుంటూ బాధపడుతుంటే, ఏం కాదు, సంథింగ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళు, సాయంత్రం పిల్లల్ని తీసుకుని నేను జాయిన్ అవుతాను అని బస్సు ఎక్కించాడు. అంజలి అన్నయ్యకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. ఇంటి ముందు ఆటో దిగి గుండెలదురుతుంటే బెల్ల కొట్టబోయి అలవాటుగా తలుపు తోసింది. తీసే ఉన్నట్లుంది. చటుక్కున తెరుచుకుంది. ఎదురుగా పెరటివైపు ఉన్న తులసి మొక్క దగ్గర అమ్మ దండం పెట్టుకుంటోంది. తులసి కోటలో దీపం వెలుగుతోంది. 10 గంటలు దాటుతోంది. ఇంత ఆలస్యంగా పూజ చేస్తోందేమిటి? నాన్నగారెక్కడా? అంత నిశ్శబ్దంగా ఉంది. సూట్ కేసు లోపల పెట్టి పెరటివైపు వెళ్ళింది అంజలి. అమ్మా! గట్టిగా రాలేదు గొంతులోంచి ఆ పిలుపు. శబ్దం వినిపించి వెనక్కి చూసింది ఆవిడ. అంజు, ఎప్పుడొచ్చావ్రా? పిల్లలేరి? ఆయనేరి? సెలవు పెట్టావా? రకరకాల ప్రశ్నలు. దొరకని పెన్నిది దొరికినంత సంబరం ఆమెలో. కొంచెంగా నెరసిన జుట్టు, నుదుటి మీద పెద్ద బొట్టు, మంచి ఖరీదైన చీరతో నిండుగా హుందాగా ఉంది ఆవిడ. కాని మొహంలో ప్రశాంతత లేదు, కళ్లల్లో కాంతి లేదు. అమ్మకి నాన్నగారు ఫోన్ చేయడం తెలియదన్నమాట. మనసులోనే అనుకుంది అంజలి. రామ్మా, కాఫీ తాగుదు గాని. నాన్నగారేరి? డికాక్షన్లో పాలు పోస్తున్న తల్లిని అడిగింది అంజలి. నిన్న నాకు ఫోన్ చేశారు, బావున్నామన్నారు. మళ్ళీ పొద్దున్నే ఏం జరిగింది? అసలేమైందమ్మా? ఆమె ప్రశ్నకి దుఃఖం ఆపుకోలేక గుమ్మం దగ్గర కూర్చుని ఏడుస్తూనే ఉంది ఆవిడ. దగ్గరికెళ్ళి కూర్చుంది అంజలి. ఈ వయసులో పిల్లల ముందు నన్ను దోషిలా నిలబెట్టారు, ఆయన దోషిగా నిలబడ్డారు. నా ప్రారంధమే అంటూ బాధపడింది. ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న గొడవలు పడుతున్నారు. సహజం కదా అనుకున్నాం, కానీ ఇదేమిటి ఇంత పెద్ద నిర్ణయం? అందరికీ ఆదర్శంగా ఉండేవారు, అలాంటిది ఈ వయసులో? ఆమెకు పాత రోజులు గుర్తుకొచ్చాయి. ప్రసాదరావు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోట్ అయ్యి ఆ ఊరొచ్చాక అంజలి హైస్కూల్లో ఆమె అన్నయ్య స్కూల్ ఫైనల్లో జాయిన్ అయ్యారు. ముందు జీవితం వేరు, ఇది వేరు. బయట కాలు పెడితే కారు, ఇంట్లో ఎప్పుడు నౌకర్లు, గుడికి వెళ్లినా ముందు దర్శనం. సినిమాకెళ్తే టికెట్స్ దొరకపోవడం ఉండేది కాదు. ఫ్రెండ్స్తో ఎంతో గర్వంగా ఉండేది ఆ రోజుల్లో. అంజలిది ప్రసాదరావు గారి తల్లి పేరు, అమ్మలు అని పిలుచుకునేవారు. ఎక్కువగా కూతురుతోనే ఉండేవారు. ఎవరికైనా ఆయనతో పని పడితే ఆయన ముందు కూతుర్ని ఎక్కువగా ముద్దాడేవారు. తన వల్లే ఆ పనులన్నీ అవుతున్నాయని అనుకునేది అంజలి. తల్లి మాత్రం, ఇదంతా నిజం కాదు, పదవి ఉన్నంతవరకే ఈ ఆడంబరాలన్నీ. భ్రమల్లో ఉండకూడదు, మీ తెలివి, మీ మేధస్సు మాత్రమే ఎప్పుడు మీతో ఉండేది అని పిల్లలకి బోధిస్తూ ఉండేది. ఎంతమంది నౌకర్లున్నా తనే స్వయంగా భర్తకు పూజకు సిద్ధం చేయడం, టైంకి టిఫిన్ భోజనం దగ్గరుండి చూసుకునేది. ప్రసాదరావు గారు ఆయనకున్న తెలివితేటల వల్ల ఇంకా ఇంకా పెద్ద పోస్ట్లోకి వెళ్లారు. నిజాయితీ వల్లనో ఏమో ఎక్కువగా సంపాదించలేదు ఆయన.
పిల్లలకి మంచి చదువు చెప్పించారు. సొంత ఇల్లు, చిన్న ఇల్లు, చుట్టూ మొక్కలు, పెరట్లో తులసికోట. అంజలి వాళ్ళ అమ్మ దగ్గరుండి ఆ ఇంటిని కట్టించుకుంది. ఆ ఇంటి ప్రతి ఫ్రేమ్లోనూ ఆమె అభిరుచి కనిపిస్తుంది. ప్రతి అంగుళంలోనూ ఆవిడ నీడ కనబడుతుంది. తరువాత ఉద్యోగాలు, పెళ్లిళ్ళు. హడావిడి తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. అదిగో ప్రాబ్లం మొదలైంది. ఆవిడగా శక్తి తగ్గిపోయింది. నౌకర్లు తగ్గారు. ఆర్భాటాలు లేవు. కాని ఆయన పదవి భ్రమలోంచి బయటకు రాలేదు. నన్నసలెవరూ లెక్క చేయట్లేదు అంటూ మొదలుపెట్టి, రిటైర్ అయ్యాడు, వీడికేంటి మర్యాద అంటూ రోజు గొడవ లేవదీయడం. అది సరిగా లేదు, ఇది సరిగా వండలేదని గొడవ చేసి చిన్న పిల్లాడ్లా తిరిగి బయటకెళ్లటం. ఇదే దినచర్య. రుచించకపోతే అన్నం ప్లేట్ విసిరేయడం దాకా వెళ్ళింది. తల్లి చెప్తుంది, ఏదో సర్దుకుంటాయిలే అనుకుంది అంజలి. కాని పొద్దున్న ఫోన్లో మేం విడిపోతాం, కలిసి ఉండే ప్రసక్తే లేదు అని తండ్రి చెప్పేసరికి షాక్గా ఉంది. ఆయనలో ఇంకో మనిషి ఉన్నాడని 40 ఏళ్ల కాపురంలో నేనెప్పుడూ ఊహించలేదంజు. తల్లి మాటలతో ఆమె ఆలోచనలో నుండి బయటకొచ్చింది. అమ్మలు, వచ్చేసావా? అల్లుడుగారు నా సెల్కి ఫోన్ చేశారు, పిల్లల్ని తీసుకురావాల్సింది అన్న తండ్రి మాట విని ఒక్క గెంతులో వీధిలోకొచ్చింది. అమాయకంగా అడుగుతున్న ఆయన చూస్తే ఆమెకు దుఃఖం ఆగలేదు. తల్లి ఇంకా ముడుచు కూర్చోవటం ఆమె గమనించకపోలేదు. ఎందుకు నాన్నగారు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? నెమ్మదిగా అడిగింది. లేదురా అమ్మలు, ఇన్నాళ్ళు ఆఫీస్ పనుల్లో పడి పట్టించుకోలేదు. దానికి పొగరు. అడిగింది త్వరగా చెయ్యదు, మాట్లాడదు, నెగ్గించుకుంటుంది. నేనంటే విలువే లేదసలు. వయసు అయిపోయిందిగా నాన్న మధ్యలో అంది. నువ్వు మీ అమ్మ వైపే మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళకి సంపాదిస్తేనే విలువ. అదేంటి నాన్న, ఈ ఇల్లు, మా చదువులు ఇవన్నీ మీ కృషే కదా. దానికి చెప్పా మాట. మొన్న ఏదో చేద్దామంటే ఈ వయసులో అంత ఖర్చు అవసరమా అంది. అంటే నువ్విక దండగానే కదా. అన్నీ ఆర్థిక బంధాలే. సంపాదన లేకపోతే సన్నాసితో సమానం అంటూ వెళ్ళిపోయారు. తల్లి దుఃఖం రెట్టింపైంది. అమ్మ ఎదిరించదు కాని ఒక్కోసారి ఆమె మౌనం అవతలి వారి కోపాన్ని రెట్టింపు చేస్తుంది అనుకుంది మనసులో అంజలి. ఆమె అన్నయ్య శేఖరం వచ్చాక అనుకున్న ప్రకారం ఏదో కారణం చెప్పి తల్లిని అంజలి అన్నయ్య వినయ్ తీసుకెళ్లిపోయాడు. ప్రసాదరావు కూతురింటికెళ్లాడు. అంజు, కాస్త కాఫీ ఇస్తావా? ఉదయాన్నే అడిగాడు శేఖరం. కలుపుకోండి, నాకింకా చాలా పనులున్నాయి. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను అంది అంజలి. అయ్యో, అల్లుడుగారు ఏమైనా అనుకోరు? అంజు, వెళ్ళమ్మా అని చెప్పబోయి ఏదో పనిలో ఉందిలే పాపం అని విరమించుకున్నారు. పేపర్ చదువుతూ గమనిస్తూనే ఉన్నారు. అంజునే బాగా డామినేట్ చేసి మాట్లాడుతుంది. బాగా గారం చేసి ఇలా తయారైందా? నాన్నగారు, అన్ని టేబుల్ మీద పెట్టాను, మధ్యాహ్నం భోంచేయండి అని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపాక తను వెళ్ళిపోయింది. మా అమ్మలు ఎప్పుడు ఇలాగే మీ మీద కేకలేస్తోందా? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. సారీ బాబు, నేను సరిగా పెంచలేదేమో బాధపడుతూ అన్నారు అల్లుడు శేఖరంతో. అదేం కాదండి, వర్క్ టెన్షన్ అంతే. మార్నింగ్ అలానే ఉంటుంది తను. చాలా మంచి వైఫ్ మురిపెంగా అన్నాడు. మీరు రెడీ అయితే నాన్నగారి దగ్గర డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్తాను, మీకు టైంపాస్ అవుతుంది అన్నాడు అల్లుడు. సిటీకి అవుట్స్కట్స్లో ఉంది శేఖరం వాళ్ళ నాన్నగారి ఇల్లు. సగం పైన అద్దెకిచ్చి 2 గదుల్లో ఉంటున్నారు. పిల్లల దగ్గర ఉండొచ్చు కదా అండి, ఇలా చెయ్యి కాల్చుకుంటూ ఒంటరిగా ఉండాలా? కష్టం కదూ అన్న వియ్యంకునితో, నీకేవండి, బంగారం లాంటి మా చెల్లెలుంది, అన్నీ దగ్గరికి అందజేస్తుంది. నేను వాళ్లతో ఉండి వాళ్ళ కష్టం చూడలేక ఇక్కడుంటున్నాను. పొద్దున్నే నాకు చేసి పెట్టి మళ్లీ సాయంత్రం హడావిడిగా వంటలు. నాకా భార్య లేదు. నా గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇల్లు మొక్కలు చూసుకుంటూ గడిపేస్తాను. వంట మనిషి వంట చేస్తుంది. ఆదివారం పిల్లలొస్తారు. ఆ ఆనందంతో మిగిలిన రోజుల్ని గడిపేస్తాను. సాయంత్రం వాకర్స్ క్లబ్కి వెళ్తాను. బస్, జీవితం హ్యాపీగా ఉంది. టి ప్రసాదరావు గారి చేతికి అందిస్తూ చెప్పాడు శేఖరం తండ్రి. మంచినీళ్ళ దగ్గర నుండి అన్నీ ఆయనే తెచ్చుకుంటుంటే ప్రసాదరావుకి ఆయన భార్య గుర్తుకొచ్చింది. భార్య లేకుండా ఈ చివరి వయసులో చాలా కష్టం అంటున్న ఆయన మాటలు నిజమే అనిపించాయి. అమ్మ రావడానికి ఆలస్యం అవుతుంది,
హోంవర్క్ చేసుకో, నీకు టిఫిన్ చేసి పెడతాను అని శేఖరం పిల్లల పని చేస్తుండగానే అంజలి వచ్చింది. అమ్మా, ఆయన దగ్గర పని అందుకోమ్మా కూతురుతో అన్నాడు ప్రసాదరావు. నాన్నగారు, నేను కష్టపడే వచ్చాను. అమ్మలాగా నాకు ఓపిక లేదు, త్వరగా పని చేయలేను అంది. ఆయన ఎక్కువ పని చేసుకుంటున్నారు, నువ్వు అదృష్టవంతురాలివిరా. శేఖరం చాలా మంచివాడు. ఏం కాదు, అలా మాట్లాడకుండా ఉన్నవాళ్లే డేంజర్. సంపాదన ఉంది కాబట్టి చేస్తున్నారు. విసుగ్గానే లేవబోయింది. అబ్బాయి వింటే బాధపడతాడమ్మలు. అతనికి నిజంగానే అర్థం చేసుకునే మనసుంది. ఏమీ కాదు, ఇప్పటి రోజుల్లో అన్ని ఆర్థిక బంధాలే. ముక్తసరిగా అనేసి రూంలోకి వెళ్ళిపోయింది. గదిలోకెళ్ళి సారీ అన్నట్లుగా చూసింది భర్త వైపు. తల్లిదండ్రుల కోసం ఆమె పడుతున్న వేదన అర్థమై చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శేఖరం. కొన్ని రోజులయ్యాక కొడుకు రమ్మంటే అక్కడికెళ్లాడు ప్రసాదరావు. వినయ్, నీ అమ్మ ఎదురా నీతో వచ్చిందిగా? ఇల్లంతా వెతికి అడిగాడు ఆయన. మా పక్కవాళ్లు యాత్రలకెళుతుంటే పంపించాను. అమ్మ ఎప్పుడు చూడలేదు కదా. మీరంటే క్యాంపుల మీద వెళ్ళి చూసేశారు. నాకు చెప్పనేలేదే. చెప్పకుండా ఎలా వెళ్ళింది? కాస్త కంగారుగా అడిగారు. మొన్ననే వెళ్ళింది నాన్న. అయినా ఇంత వయసొచ్చాక మీ అంగీకారం అవసరమా? ఎదురు ప్రశ్నించాడు వినయ్. ఎప్పుడూ నాకు చెప్పకుండా ఏమీ చేయదు. తనను చూద్దామని వస్తే ఎక్కడా లేదు. చాలా ఏళ్లు గడిచినట్లుగా ఉంది. తన మనసు బాధ పెట్టాను. మొట్టమొదటిసారి ఆత్మవిమర్శ మొదలైంది ఆయనకు. కోడలి భోజనాలకి పిలిచింది అందర్నీ. ఏంటి కూర ఉడికిందా అసలు? అమ్మ ఎంత బాగా ఉండేదో. ఈ గ్లాసులు చూడు, జిడ్డుగా ఉన్నాయి. అది ఇది అంటూ అరుస్తూనే ఉన్నాడు వినయ్. బాబు, అమ్మాయి బాధపడుతుందిరా. అన్నీ బావున్నాయి, అలా విసుక్కోకు సర్ది చెప్తున్నట్లుగా అన్నారు ఆయన. మీకు తెలియదు నాన్నగారు, సంపాదిస్తున్నానని గర్వం దీనికి. మాట్లాడకుండా హింసిస్తుంది. అన్నీ నేనే మాట్లాడుకోవాలి. మౌనంగా ఉంటే గర్వం కాదురా. గొడవలెందుకని నువ్వు సహాయం చెయ్యి. మన శేఖరం అమ్ములకి చాలా హెల్ప్ చేస్తాడు. అమ్మ మౌనంగా ఉంటే మీకెందుకు కోపం వస్తుంది? మగాళ్ళు పనిచేయొచ్చా? నాకు అలవాటు లేదు. మన ఇంట్లో ఇలాంటి అలవాట్లు ఎక్కడివి? పోనీ ఉద్యోగం మానేయమనండి, దాంతోనే జరిగిపోదుగా విసుగ్గా అన్నాడు. ఆయన తప్పు తెలియకుండానే కొడుకు ఎత్తి చూపిస్తున్నట్లుంది ప్రసాదరావుకి. అయినా సర్దుకున్నాడు బయటపడకుండా. కోడలితో, వాడు అలా అంటుంటే ఏమీ అనవేమమ్మా? తప్పు తెలియాలిగా వాడికి కూడా. ఏం మాట్లాడను మామయ్య, అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెబుతాం? ఏమన్నా అంటే గర్వం అంటారు అనంది. అల్లుడిలా నేను సహాయం చేయలేదు నా భార్యకి, కొడుకులా అరవడం తప్ప. అమ్మలులాగా వాళ్ళమ్మ ఎదురు చెప్పలేదు ఎప్పుడూను. ఉద్యోగ ధర్మం అంటూ పిల్లల్ని సరిగా పెంచలేదు నేనసలు. నా సహాయం లేకపోయినా పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేసింది. ఇంత వయసొచ్చినా ఇంకా సేవలు చేస్తోంది నాకు. అలాంటి ఉత్తమరాల్ని దూరంగా ఉండమన్నాను. కడుపులోనే దాచుకుంది. ఇంత బాధను ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా అయితే అల్లుడు కోడలు ఏం చేయాలి? పిల్లలకి వాళ్ళకి మంచి చెప్పే హక్కు నాకుందా అసలు? 60 దగ్గర పడినా చిన్న పిల్లాడ్లా ప్రవర్తిస్తున్నాను. ఇక నుండి కొంచెం మారాలి. కాస్త సహాయం చేయాలి. అల్లుడిలా అర్థం చేసుకోవాలి. కోడల్లోని సహనం నేను నేర్చుకోవాలి అంటూ ఆత్మవిమర్శ చేసుకున్నాడు ప్రసాదరావు. ఆయనకు భార్య మీద గౌరవం పెరిగింది. ఆ రోజు రాత్రి, వినయ్, అమ్మ ఎప్పుడొస్తుందిరా? నేనీలోపు ఇంటికెళ్తాను. అమ్మ రాంగానే తీసుకొచ్చే. ఎక్కడుందో, ప్రయాణం ఎలా చేస్తుందో ఏంటో ఆదుర్దాగా అన్నాడు. అమ్మ అంజు వాళ్ళ ఇంట్లో ఉంది నాన్నగారు. నేను టికెట్స్ బుక్ చేస్తానన్నా మీరు లేకుండా వెళ్ళనంది. అయినా కొన్నాళ్ళు దూరంగా ఉంచాలనే అంజు నేను ఇలా మిమ్మల్ని కలవకుండా ఉంచాం. వినయ్ నింపాదిగా చెప్పాడు. కొడుకు మాటలతో అతని ఆనందం రెట్టింపైంది. కోడల దగ్గరికెళ్ళి, అమ్మా, వాడు మంచివాడేనమ్మా, నేనే సరిగా పెంచలేదు బాధపడుతూ చెప్పాడు. ఆయన చాలా మంచివారు మావయ్య. కొంచెం విసుగు, నీటుగా ఉండకపోతే చిరాకు పడతారు. ఎవరికైనా బలహీనతలు ఉంటాయి. నాకు కొన్నున్నాయి. సర్దుకుపోతాం, కాసేపటికి మర్చిపోతాం అంతే అంది. 2 రోజులు అందరూ సరదాగా గడిపేశారు. ఇద్దరిని యాత్రల బస్ ఎక్కించారు. 1 నెల రోజుల హ్యాపీ ట్రిప్. దీర్ఘంగా నిట్టూర్పు వదిలింది అంజలి. అమ్మ గురించి చాలా బెంగపడ్డానండి, ఈ వయసులో ఏం చేస్తుందో ఏంటో అని.
ఇలాంటి సమస్యలతో ఎలా వేగడం అంది శేఖరంతో. ఉద్యోగ విరమణ తర్వాత మగాళ్ళు కొంచెం అలానే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారట. మొత్తానికి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేశావు కదా అన్నాడు నవ్వుతూ. ఎన్ని యాత్రలు చేసినా ఊళ్ళు తిరిగినా మన ఇల్లే మనకు స్వర్గమండి, మొక్కలు చూసుకుంటూ అంది అంజు తల్లి. ఈ సూట్ కేసులన్నీ ఇక్కడే వదిలేశావు, మొక్కలేమైపోతాయి అలవాటుగా అనబోయి నాలికి ఖర్చుకున్నాడు అతను. సరేగాని రండి, కూరలు కొయ్యండి, నేను కుక్కర్ పడేస్తాను ఆర్డర్ వేసింది ఆవిడ నవ్వుతూ. సరదాగా ఉంది అతనికి, కొత్తగా ఉంది, టైం తెలియట్లేదు. రేపు సండే, నేనే వంట చేస్తాను, పిల్లల్ని మన ఇంటికి రమ్మందాం, ముఖ్యంగా అల్లుడు గారి నాన్నగారిని. ఎందుకండి, ఏమిటి స్పెషల్ అన్నట్లుగా అడిగింది. నాకు 60లో వసంతం వచ్చింది, నవ వసంతం వచ్చింది, అందుకని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.